పాఠశాలలను కట్టిస్తాడు. అర్జున్ మరుసటి రోజు రాత్రి తనకు పెట్టెలో దొరికిన ఉత్తరాన్ని చదువుతాడు. అందులో మరొక నిధి ఉన్నదని, అది అడవిలో లోతులో ఉన్నదని, దానికి రక్షణగా రక్షకులు ఉన్నారని రాసి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్, చిన్ను కొత్త పటంతో అడవిలోకి వెళ్తారు. చెట్లు ఎండను దాచేంత ఎత్తుగా ఉన్నాయి. విరిగిన కొమ్మలు, కొండల మధ్య వీరి ప్రయాణం సాగింది. ఒక విచిత్రమైన చిలుక ఒక్కసారిగా మాట్లాడుతూ 3 కొమ్మలతో ఉన్న చెట్టు దగ్గర ఎడమవైపు తిరుగు అని అంటుంది. అర్జున్ ఆశ్చర్యంతో ఏంటి చిలుక మాట్లాడుతుందా అని వింతగా చూస్తాడు. వారు ఒక భారీ చెట్టు దగ్గరికి వచ్చారు. దాని కాండంలో మానవ ముఖాల ఆకృతులు ఉన్నాయి. అందులో ఒక ముఖం ఈ విధంగా పలికింది, ఈ పజిల్కి జవాబు చెప్పకపోతే నువ్వు తిరిగి వెళ్ళాలి. వేర్లు ఉంటాయి కానీ ఎవరూ చూడలేరు.